హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఒక పద్యంలో కానీ పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వృత్యానుప్రాస అలంకారము, ఆప్షన్ 2 చేకానుప్రాస అలంకారము, ఆప్షన్ 3 లటానుప్రాస అలంకారము, ఆప్షన్ 4 రూపకాలంకారము అనేసి ఇచ్చారండి. ఒక పద్యంలో కానీ పద్య పాదంలో కానీ వాక్యంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అదేమవుతుంది, మనకు వృత్యానుప్రాస అలంకారం అవుతుందండి. అనేక సార్లు పునరావృతమైతే వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం అంటే అర్థభేదం అనేది మనకు వెంటనే వస్తే అది చేకానుప్రాసం అవుతుంది. లటానుప్రాస అలంకారము అంటే తాత్పర్య భేదం అనేది మనకు ఉంటే అది లటానుప్రాస అలంకారంగా చెప్తాము. నెక్స్ట్ రూపకాలంకారం అంటే అభేదము చెబితే ఉపమాన ఉపమేయాలకు అభేదము చెప్పినట్లయితే అది మనకు రూపకాలంకారం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శరీరము, మేను, దేహము ఈ పదాలకు సరి అయిన పర్యాయ పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వడలు, ఆప్షన్ 2 ఓడలు, ఆప్షన్ 3 పడవ, ఆప్షన్ 4 కడవ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, వడలు అండి. వడలు అంటే మనకు వచ్చేసి శరీరము, మేను, దేహము. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఆంధ్ర వైభవం పాఠ్యాంశ ఇతివృత్తం ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్ర వైభవం అనేటటువంటి లెసన్ వచ్చేసి మనకు రాష్ట్ర కీర్తిని తెలియజేస్తుందండి. దాని యొక్క ఇతివృత్తం ఏది, రాష్ట్రం యొక్క కీర్తిని తెలియజేయడం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొలక, జలము, రక్తము ఈ పదాలకు సరి అయిన నానా అర్థపదం గుర్తించండి అనేసి వచ్చారు. ఫస్ట్ది అంకురం, ఆప్షన్ 2 అంకుశం, ఆప్షన్ 3 బతుకు, ఆప్షన్ 4 గతుకు అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, అంకురము అంటే ఏంటండి, మొలక, జలము, రక్తము ఇవన్నీ కూడా మనకు నానార్థ పదాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అజ్ఞానం అనే అంధకారమును ఛేదించువాడు ఉత్పత్తి పదం రాయమన్నారు. ఫస్ట్ది జ్ఞాని, ఆప్షన్ 2 గురువు, ఆప్షన్ 3 శిష్యుడు, ఆప్షన్ 4 అజ్ఞాని అనేసి ఇచ్చారండి. అజ్ఞానం అనే అంధకారమును ఛేదించువాడు ఎవరండి, గురువు అండి, గురువు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ యజ్ఞము ప్రకృతి పదానికి వికృతి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది జనము, ఆప్షన్ 2 జనము, ఆప్షన్ 3 జగడము, ఆప్షన్ 4 జారుట అనేసి ఇచ్చారండి. యజ్ఞము అనే దానికి మనకు వికృతి ఏమవుతుందండి, జన్నము. యజ్ఞము అనే దానికి వికృతి జన్నము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి ఈ అర్థం ఇచ్చే జాతీయ పదం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్నేహ హస్తాలు, ఆప్షన్ 2 కదంబ హస్తాలు, ఆప్షన్ 3 ఆపన్న హస్తాలు, ఆప్షన్ 4 రిక్త హస్తాలు అనేసి ఇచ్చారండి. తప్పించుకోవటానికి వీలు లేని పరిస్థితి అనేటటువంటి అర్థం వచ్చే జాతీయ పదం అడిగారండి. జాతీయము ఏమవుతుందండి, కదంబ హస్తాలు. కదంబ హస్తాలు అంటే తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్ ఆత్రేయ అసలు పేరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది రాచకొండ విశ్వనాథ శాస్త్రి, ఆప్షన్ 2 బాల త్రిపుర సుందరమ్మ, ఆప్షన్ 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 4 కిలాంబి వెంకట నరసింహాచారులు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కిలాంబ వెంకట నరసింహాచారులు అండి. ఆత్రేయ గారి అసలు పేరు ఏంటి అంటే కిలాంబి వెంకట నరసింహాచారులు. నెక్స్ట్ క్వశ్చన్ భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ మానవీయతను మేల్కొల్పడం ఈ పాఠం ఉద్దేశం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ధర్మబోధ, ఆప్షన్ 2 హరివిల్లు, ఆప్షన్ 3 ఆత్మకథ, ఆప్షన్ 4 తీర్పు అనేసి ఇచ్చారు.
సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి హరివిల్లు అండి. హరివిల్లు భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ మానవనీయతను మేల్కొల్పడం అనేది ఏ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము? హరివిల్లు. నెక్స్ట్ క్వశ్చన్, రగనములో ఉండేటటువంటి గురు లఘువులను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మీకు రగనము, భగనము, మగనము ఇవన్నీ కూడా ఏదో ఒకటి అయితే అడుగుతారు ఎగ్జామ్లో, కంపల్సరీగా అయితే నేర్చుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, చిన్నప్పుడు కూడా మనకు స్కూల్స్లలో చెప్పే ఉంటారు. యమాతారాజ బాణసలకం అనేటటువంటిది మీరు రాసుకొని దానికి గురువు లఘువులను అయితే గుర్తించుకోండి. ఈజీగా మీరు దీంట్లో గురువులను లఘువులను గుర్తించవచ్చండి. సో మీకు రగనము చూసుకున్నట్లయితే మీకు రగనానికి వచ్చేసి ఏమవుతుందండి? గురువు, అలాగే ఒక లఘువు, ఒక గురువు, ఇవి వచ్చేసి మీకు రగనం కింద మనము చెప్పవచ్చండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏమేమి ఇచ్చారు? 3 గురువులు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 2 లఘువులు, ఒక గురువు ఇచ్చారు. 3 గురువులు ఉంటే మనకు ఏమవుతుందండి? ఇది వచ్చేసి మగనం అని అవుతుంది. నెక్స్ట్ 2 లఘువులు, ఒక గురువు ఉంటే ఇది సగనం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక గురువు, 2 లఘువులు ఉంటే భగనం అండి, భగనం. సో ఇలా మీరు ఈజీగా అయితే గురువు లఘువులను గుర్తించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యమాతారాజ బాణసలకం రాసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ యా అండి, యాకు దీర్ఘం ఉండదు. యమా, మాకు దీర్ఘం ఉంటుంది. తాకు కూడా దీర్ఘం ఉంటుంది. రాకు కూడా దీర్ఘం ఉంటుంది. జా, నెక్స్ట్ భా, నా, సా, లా, గమ్. మీకు ఆల్రెడీ చిన్నప్పుడు చెప్పే ఉంటారు. ఇక్కడ యా వచ్చేసి మనకు గురువు అవుతుందండి, మా వచ్చేసి లఘు అవుతుంది. సారీ, మా అనేది దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘ అక్షరాలన్నీ ఏమవుతాయి? మనకు గురువులు అవుతాయి. తా కూడా గురువే అవుతుంది. రా కూడా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. జా అనేది లఘువు. భా అనేది ఒత్తు భా కాబట్టి దీర్ఘం కాబట్టి ఇది గురువు అవుతుంది. నా అనేది లఘువు. సా అనేది లఘువు. లా అనేది లఘువు. ఇక్కడ గమ్ మనకు సున్నాతో ఉండేటటువంటి అక్షరాలను కూడా మనము ఇక్కడ వచ్చేసి గురువుగా చెప్తాం కాబట్టి ఇది మనకు గురువు అవుతుందండి. ఇలా మనకు ఇప్పుడు యగనం అడిగారనుకోండి, ఏమవుతుంది? ఒక లఘువు, 2 గురువులు యగనం అవుతుంది. మగనము అంటే 3 గురువులు మగనము. నెక్స్ట్ తగనము అంటే 2 గురువులు, ఒక లఘువు తగనం అవుతుంది. రగనము అంటే ఒకటి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గురువు, లఘువు. సో ఇలా మీరు లఘువు గురువులను గుర్తించుకున్నట్లయితే ఈజీగా అయితే మీరు ఆన్సర్ అయితే చేయగలరండి. సో ఇక్కడ మనకు రగనం అడిగారు కాబట్టి ఏమవుతుందండి? రగనం వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ వచ్చేసి భరత ప్లస్ ఊర్వర కలిపితే ఏ సంధి అవుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అత్వసంధి, ఆప్షన్ 2 గుణసంధి, ఆప్షన్ 3 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 4 సంధి కార్యం జరగదు అనేసి ఇచ్చారు. భరత ప్లస్ ఊర్వర భరతోర్వర అండి, ఓర్వర అనేసి వస్తుంది. ఇక్కడ భరత మనకు ఆకి ఏం పరమైందండి? ఊ అనేటటువంటిది పరమైనప్పుడు మనకేమవుతుంది? క్రమంగా ఓ, భరతోర్వర ఓ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది? గుణసంధి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు ఆకి ఈ కానీ, ఊ కానీ, రు కానీ పరమైనప్పుడు ఏమొస్తాయండి? క్రమంగా ఏ, ఓ, ఆర్లు మనకు సవర్ణాలుగా రావడం జరుగుతుందన్నమాట. ఏ, ఓ, ఆర్లు వచ్చినప్పుడు ఏ సంధి అవుతుంది? అది గుణసంధి అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది బహుపద ద్వంద్వ సమాసము, ఆప్షన్ 2 బహువ్రీహి సమాసము, ఆప్షన్ 3 ద్విగు సమాసము, ఆప్షన్ 4 ద్వంద్వ సమాసము అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ద్విగు సమాసం అంటే ఏమవుతుందండి? సంఖ్య అనేది ఉంటుందన్నమాట. మనకు మొదటి పదము సంఖ్యావాచకం అయితే ద్విగు సమాసం అంటాము. ద్వంద్వ సమాసము అంటే ఏంటంటే ఉభయ పదార్థమైనది, అంటే మనకు చివర బహువచన ప్రత్యయం అనేది ఉంటుంది. బహువచన ప్రత్యయం ఏంటండి? లు అనేది మనకు బహువచన ప్రత్యయం అవుతుంది. అది ద్వంద్వ సమాసం అంటే రెండు కూడా మనకు సమానార్థాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే
బహువ్రీహి సమాసం అంటే ఏంటంటే అన్య పదార్థ ప్రధానమైనది, అంటే సమాసంలోని పదాల అర్థం కాకుండా వేరొక అర్థం వచ్చేసి మనకు ప్రధానంగా ఉంటుందండి. కాబట్టి దాన్ని బహువ్రీహి సమాసం అంటాము. అన్య పదార్థ ప్రధానం కలిగినది ఏది? బహువ్రీహి సమాసం అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చంద్రముఖి అన్నాం అనుకోండి, మనకు చంద్రుని వలె మంచి ముఖం కలిగిన దాన్ని చంద్రముఖి అనేసి చెప్తాము. దీంట్లో మనకు చంద్రముఖి అనేటటువంటి పేరులో ఉండేటటువంటిది ఏది కూడా దాని అర్థం కాకుండా మనకు వేరేది అర్థం ప్రధానంగా వస్తుంది, కాబట్టి దాన్ని మనము ఏమని చెప్తాము? బహువ్రీహి సమాసంగా చెప్పడం జరుగుతుంది. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూర్యాత్మజ పదానికి అర్థం ఏమి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది యమునా నది, ఆప్షన్ 2 గంగా నది, ఆప్షన్ 3 గోదావరి, ఆప్షన్ 4 కృష్ణా నది అనేసి ఇచ్చారండి. సూర్యాత్మజ అంటే యమునా నది అండి, యమునా నది. నెక్స్ట్ క్వశ్చన్, చిత్రగ్రీవం గెంతుతూ వెళ్ళింది, ఇది ఏ వాక్యము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది ఏ వాక్యం అవుతుందండి? షష్ఠార్థక వాక్యం, ఛేదార్థక వాక్యం, అప్యార్థక వాక్యం, క్వార్థకం అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు తు అనేటటువంటి ప్రత్యయం వచ్చిందండి. తు అంటే ఇది మనకు షష్ఠార్థకం అవుతుంది. అలాగే ఛేదార్థకం అయితే మనకు తే అనేది వస్తుంది. అలాగే అప్యార్థక వాక్యం అయితే అయినా అనేటటువంటి ప్రత్యర్థం వస్తుంది. క్వార్థకానికి చూసుకున్నట్లయితే ఈ అనే ప్రత్యయం వస్తుందండి. గెంతు తూ, ఇక్కడ తూ అని ఉంది కదా, తూ అనేటటువంటి ప్రత్యయం దేనికి వస్తుంది? షష్ఠార్థక వాక్యానికి వస్తాయండి. అంటే వర్తమాన కాలిక సమాపక క్రియకు మనకు షష్ఠార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నేను తిరుపతికి వెళ్ళాను అని అమ్మ అన్నది, ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చగా అనేసి ఇచ్చారండి. నేను అనేది మనకు పరోక్ష కథనంలో వచ్చేసి ఎలా మారుతుందండి? తానుగా మారుతుంది. నేను అనేది పరోక్ష కథనంలో ఏమవుతుంది? తాను తిరుపతికి వెళ్ళానని అమ్మ అన్నది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు నవల ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి మను చరిత్ర, ఆప్షన్ 2 రాజశేఖర చరిత్ర, ఆప్షన్ 3 కాశీయాత్ర చరిత్ర, ఆప్షన్ 4 యయాతి చరిత్ర అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజశేఖర చరిత్ర అండి. తొలి తెలుగు నవల అండి. తొలి తెలుగు నవల ఏది? రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, మున్నుడి అని దీనిని అంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఇది వచనము, ఆప్షన్ 2 పీఠిక, ఆప్షన్ 3 గద్యము, ఆప్షన్ 4 వ్యాసము అనేసి ఇచ్చారండి. మున్నుడి అనేసి దేనిని అంటాము? పీఠికని అంటామండి. పీఠికకు మరొక పేరు మున్నుడి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ సంకీర్తనలు రచించి స్వామికే అంకితం ఇచ్చినటువంటి వాగ్గేయకారుడు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వరదయ్య, ఆప్షన్ 2 త్యాగయ్య, ఆప్షన్ 3 క్షేత్రయ్య, ఆప్షన్ 4 అన్నమయ్య అనేసి ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిందే కదా, ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ సంకీర్తనలు రచించి స్వామికే అంకితం ఇచ్చినటువంటి వాగ్గేయకారుడు ఎవరు? అన్నమాచార్యులు, అన్నమయ్య అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, శారద రాత్రుల జ్వల లసత్తర తారకహర పంక్తులం, ఈ పద్యపాదము ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది మత్స్యేభము, ఆప్షన్ 2 ఉత్పలమాల, ఆప్షన్ 3 శార్ధులము, ఆప్షన్ 4 చంపకమాల అనేసి ఇచ్చారండి. వీటి యొక్క గణములు తెలిసినట్లయితే మనకు ఈజీగా గుర్తుపెట్టచ్చండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే శారదాకి చూసుకున్నట్లయితే షాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, రా అనేది లఘువు, దా అనేది లఘువు అండి. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఒక గురువు 2 లఘువులు వచ్చినట్లయితే మనకు ఇది ఏమవుతుందండి? భగనం అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ది దీంట్లో వీటిల్లో మనకు ఏ గణంలో బా అనేది వస్తుందండి? ఉత్పలమాల అండి. ఉత్పలమాలలో చూసుకుంటే భరణ భరవ అనేటటువంటి గణములు వస్తాయి. కాబట్టి మీరు దీనికి మొత్తానికి కూడా గణాలు అయితే గుర్తించిన అవసరం లేదు. ఫస్ట్ ఒకదానికి గుర్తుపెడితేనే మీరు ఈజీగా అయితే మీకు ఇది ఏ పద్యపాదం అనేసి చెప్పచ్చండి. సో ఇక్కడ ఒక గురువు 2 లఘువులు మనకి ఏమవుతుంది? భగనం అవుతుంది. సో బా అనేది మనకు ఏ పద్యంలో వస్తుందండి?
ఉత్పలమాల పద్యంలోనే వస్తుందన్నమాట, భరణ బభరవ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చారువాక శతకకర్త ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది బలరామకృష్ణ, ఆప్షన్ 2 శ్రీరామకృష్ణ, ఆప్షన్ 3 రామకృష్ణ, ఆప్షన్ 4 కృష్ణమాచార్య అనేసి ఇచ్చారు. చారువాక శతకకర్త బలరామకృష్ణ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సూత్రములో వాక్య కార్యం కొన్ని సందర్భాల్లో నిత్యంగాను, కొన్ని చోట్ల నిషేధంగాను, మరికొన్ని చోట్ల వికల్పంగా, కొన్ని సందర్భాలలో అన్ని విధంగా జరగడానికి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? దీనికి స్పెల్లింగ్స్ కూడా చూసుకోవాలండి. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బాధితం అని ఇచ్చారు, ఆప్షన్ 2 బహుళకం అని ఇచ్చారు, ఆప్షన్ 3 బాధాకరం, ఆప్షన్ 4 బహుళం అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? బహుళం అండి. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భంలో వచ్చేసి మనకు నిత్యంగా జరగడం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్న విధంగా జరిగితే దాన్ని ఏమంటాము? బహుళం అంటామండి. మనకు మామూలుగా చూసుకున్నట్లయితే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరిగితే దాన్ని ఏమంటాము? నిత్యము అంటాము. కార్యం వచ్చేసి జరగకపోతే దాన్ని నిషేధం అంటాము. నెక్స్ట్ అలాగే వైకల్పికం అంటే ఏంటంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యము జరిగిన రూపము, జరగని రూపం, 2 రూపాలు ఉంటే వైకల్పికం అనేసి అంటాము. అలాగే కొన్ని సందర్భాల్లో నిత్యంగా, నిషేధంగా, అలాగే వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్ని విధంగా, ఇలా అన్ని రకాలుగా జరుగుతుంది దాన్ని బహుళం అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏనుగుల వీరాస్వామి రచన ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది రష్యాలో స్నేహయాత్ర, ఆప్షన్ 2 కాశీయాత్ర చరిత్ర, ఆప్షన్ 3 నవభారతి, ఆప్షన్ 4 తెలుగు భాష చరిత్ర అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాశీయాత్ర చరిత్ర అండి. ఏనుగుల వీరాస్వామి రచన ఏది? కాశీయాత్ర చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్. పద్యపాదంలో 2వ అక్షరాన్ని ఏమంటారు? ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి ప్రాస, ఆప్షన్ 2 యతి మైత్రి, ఆప్షన్ 3 మైత్రి, ఆప్షన్ 4 రగడ అనేసి ఇచ్చారు. పద్యపాదములోని 2వ అక్షరాన్ని ఏమంటామండి? ప్రాస అనేసి చెప్తాము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పద్యపాదంలో ఉండేటటువంటి 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది అనేసి ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనకు క్రియాపదాలే, అంటే నడిస్తే, నడుస్తూ, నడిచి, ఇవన్నీ కూడా క్రియాపదాలు. వీటిల్లో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది అనేసి ఇచ్చారు. వ్యతిరేకార్థక క్రియాపదం ఏంటంటే ఆప్షన్ 2 అండి, నడవక. నడవక అనేది మనకు వ్యతిరేకార్థక క్రియాపదం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తమ పురుషకు సంబంధించి సర్వనామ పదాలు అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది అతడు, ఆమె, ఆప్షన్ 2 నీవు, మీరు, ఆప్షన్ 3 నేను, మేము, ఆప్షన్ 4 అది, ఇది అనేసి ఇచ్చారు. సో ఉత్తమ పురుష అంటే తనను గురించి తాను తెలియజేస్తే దాన్ని ఉత్తమ పురుష అంటామండి. అంటే తనను గురించి తాను, ఇప్పుడు నా గురించి చెప్పుకుంటున్నాను అనుకోండి, నేనేం వాడతాను? నేను, మేము అనేసి వాడతాము. సో నేను, మేము అనేది ఏమవుతుంది? ఉత్తమ పురుషకు సంబంధించింది. నెక్స్ట్ మధ్యమ పురుష చూసుకున్నట్లయితే ఎదుట ఉన్న వారిని గురించి తెలియజేసేదాన్ని మధ్యమ పురుష అంటారండి. అంటే నీవు, మీరు ఇవి మనకు మధ్యమ పురుష కింద వస్తాయి. నెక్స్ట్ ప్రథమ పురుష. ప్రథమ పురుష అంటే ఏంది? ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని గురించి తెలియజేయడానికి వాడేటటువంటి పదాలను మనం ప్రథమ పురుష సర్వనామ పదాలు అంటాము. అవేంటి? వాడు, అతడు, ఆమె, ఇవి మనకేమవుతాయి? ప్రథమ పురుషకు సంబంధించినవండి. మనకు ఉత్తమ పురుషకు సంబంధించినవి ఏంటి? నేను, మేము అనమాట. తనను గురించి తాను తెలియజేస్తే ఉత్తమ పురుష అనేసి చెప్తాము. నెక్స్ట్ చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అందున్నన్. అందున్నన్ అనేది మనకు సప్తమి విభక్తి అండి. అందున్నన్ సప్తమి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి ఏమవుతుందండి? పంచమి విభక్తి. పంచమి విభక్తి. చేతన్ చేన్ తోడంతో ఏమవుతుందండి? మనకు తృతీయ విభక్తి. తృతీయ విభక్తి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొరకొనకాయ ఏమవుతుందండి? చతుర్థ విభక్తి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి.
చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఏమవుతాయి? కొరకొనకాయి. అందొన్నన్న అంటే సప్తమి విభక్తి, బలినన్ కంటెన్ పట్టి అంటే పంచమి విభక్తి, చేతన్ చేయడం తోడంతో అంటే తృతీయ విభక్తికి సంబంధించినవి. ఉదకము ద్రావెడు హయమును, మదము నుపొంగుచుండు మత్తేమమున్, మెదవు కడనున్న వృషభము, జదువనియ నీచు కడకు జనకురా సుమతి. సో ఈ పద్యానికి అర్థం చూసుకున్నట్లయితే, ఉదకము ద్రావెడు హయమును అంటే నీరు తాగే గుర్రం దగ్గరికి, అలాగే మదము రుప్పొంగుచుండు మత్తేమను అంటే కొవ్వుతో విజృంభించేటటువంటి మదపు టేనుగు వద్దకు, అలాగే మెదవు కడనున్న వృషభము ఆవు దగ్గర ఉండేటటువంటి ఆంబోతు దగ్గరకు, అలాగే జదువనియా నీచు కడకు జనకురా సుమతి విద్య నేర్వనటువంటి అల్పుని దగ్గరకు మనం వెళ్ళకూడదు అనేసి దీని అర్థం అండి. సో మనం క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హయము అనగా అనేసి ఇచ్చారండి. హయము అంటే ఏంటండి? హయము అంటే గుర్రము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పద్యాన్ని చదివి జవాబులను గుర్తించండి అనేసి ఇచ్చారు. సుమతి శతకకర్త ఎవరు? సుమతి శతకకర్త ఎవరు అంటే బద్దెన అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక గద్యం అయితే ఇవ్వడం జరిగిందండి. జానపద సాహిత్యం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో చెప్పడము కష్టము. జానపద సాహిత్యం చాలా ప్రాచీనమైనది. జానపద సాహిత్యం దాదాపు అజ్ఞాత కర్తృవమే. ఒక్కో గేయము, కథ, సామెత, ఆయనక ఐతిహాస్యం ఉంటుంది. తరచిన కొద్ది సంస్కృతి లోతులు తెలుస్తాయి. జానపద సాహిత్యం అధ్యయనం చేయడం వల్ల ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి మనము తెలుసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనల్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి. అజ్ఞాత కర్తృత్వమే అంటే అర్థం ఏంటి అని ఇచ్చారు. సో అర్థం వచ్చేసి ఎవరిచే సృష్టించబడినదో తెలియనిది అండి. అజ్ఞాత కర్తృత్వమే అంటే ఎవరిచే సృష్టించబడినదో తెలియనిది. నెక్స్ట్ క్వశ్చన్, జానపద సాహిత్యం వలన మనకు తెలియనిది ఏది అనేసి చెప్పారండి. సో మనకు తెలియంది ఏంటంటే భవిష్యత్ విషయాలు. ఇక్కడ జానపద సాహిత్యం వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ తెలియనిది ఏది అనేసి అడిగారు కాబట్టి ఆప్షన్ 4 అండి. భవిష్యత్ విషయాలన్నిటి మనకు తెలియవు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ఓదార్చడం అనే అర్థంలో వాడేటటువంటి జాతీయం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి కళ్ళప్పగించు, కళ్ళ నీళ్ళ పర్యంతం, కళ్ళ నీళ్లు తుడవటం, కళ్ళు కద్దుకొనుట అనేసి ఇచ్చారు. సో ఓదార్చడం అంటే ఏంటంటే కళ్ళ నీళ్లను తుడవటం అండి. కళ్ళ నీళ్లను తుడవటం ఇదొకటి. ఓదార్చడం అనేది జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్, కపోలం పదానికి పర్యాయ పదాలు ఏవి? కపోలం అంటే వచ్చేసి మనకు పర్యాయ పదాలు ఏంటండి? చెక్కిలి, బుగ్గ. కపోలం అంటే చెక్కిలి, బుగ్గ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి భృత్యుడు. భృత్యుడు అంటే ఎవరు అనేసి అడిగారండి. భృత్యుడు అంటే సేవకుడు. భృత్యుడు అంటే ఎవరు? సేవకుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారము ప్రకృతి పదానికి వికృతి ఏది అనేసి అడిగారు. ఆహారం వచ్చేసి మనకు ప్రకృతి అవుతుందండి. వికృతి వచ్చేసి ఓగిరము. ఓగిరము. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు ఇది ఒక అనేసి అడిగారు. వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు. సో ఇది జాతీయమా, సామెత, లేకపోతే నానుడా, పొడుపు కథ అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకు పొడుపు కథ. వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు అనేది ఏంటిది? పొడుపు కథ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలం ఏది? జరిగిపోయిన పనిని గురించి తెలిపేటటువంటి కాలం ఏదండి? భూతకాలం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. జరిగిపోయిన పనిని గురించి తెలిపేటటువంటి కాలం ఏది అంటే భూతకాలం. నెక్స్ట్ క్వశ్చన్,
ఒకరు చెప్పిన భావాలను యథాతథంగా చెప్పడానికి వాడేటటువంటి విరామ చిహ్నం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి ఆశ్చర్యార్థకం, వాక్యాంశ బిందువు, ఉద్ధారణ చిహ్నాలు. ఆప్షన్ 4 వాక్యాంత బిందువు అంటే పులి స్టాప్ అండి ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు ఆశ్చర్యార్థకం అనేది ఎప్పుడు యూజ్ చేస్తామండి, మనకి ఏదైనా భయం కానీ ఆశ్చర్యము ఆనందం కలిగినప్పుడు మనము ఆశ్చర్యార్థకం వాడతాము. వాక్యాంశ బిందువు అంటే కామా అండి. వాక్యాంశ బిందువు అంటే మనం ఏదైనా ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు అది చాలా పెద్దగా లెందీగా ఉన్నప్పుడు మనము ఈ వాక్యాంశ బిందువును అంటే కామాని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఉద్ధారణ చిహ్నాలండి. ఉద్ధారణ చిహ్నాలు అంటే ఏంటంటే వీటిని అనుకరణ చిహ్నాలని కూడా అంటారండి. ఉద్ధారణ చిహ్నాలను ఏమని పిలుస్తామంటే అనుకరణ చిహ్నాలని కూడా పిలుస్తాము. సో ఈ అనుకరణ చిహ్నాలు వచ్చేసి మనం ఉద్ధారణ చిహ్నాలను ఎవరైనా ఏదైనా ఒక అంశం చెప్పినప్పుడు అది యథాతథంగా చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనము ఇటువంటి విరామ చిహ్నాలను అయితే వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వాక్యాంత బిందువు అంటే పులి స్టాప్. ఏదైనా ఒక వాక్యం కానీ పని కానీ పూర్తి అయినది అని చెప్పుటకు మనము పులి స్టాప్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడిగారు, ఒకరు చెప్పిన భావాలను యథాతథంగా చెప్పటానికి అంటే ఉన్నది ఉన్నట్టు అంటే ఎక్కడైనా మనము చూసింది కానీ చదివింది కానీ ఉన్నది ఉన్నట్టు యథాతథంగా చెప్పడానికి వాడబడేటటువంటి విరామ చిహ్నం ఏది అంటే ఉద్ధారణ చిహ్నాలు. ఉద్ధారణ చిహ్నాలకు మరొక పేరు ఏదంటే అనుకరణ చిహ్నాలు. నెక్స్ట్ క్వశ్చన్, సూత్రములో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు. అంటే మనకు నిత్యము అలాగే సూత్రంలో చెప్పబడినటువంటి వ్యాకరణ కార్యము తప్పనిసరిగా జరగటాన్ని ఏమని పిలుస్తారండి, నిత్యము అంటారండి. మనకు నిత్యము, వైకల్పికము, నిషేధము ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఇది 8th క్లాస్లో ఉందండి. ఈ టాపిక్ వచ్చేసి మనకు 8th క్లాస్లో ఉంది. నేను ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అయితే చూడండి. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం వచ్చేసి మనకు తప్పనిసరిగా జరిగినట్లయితే దాన్ని ఏమంటాము, నిత్యము అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి విభక్తులకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారండి. వలెనన్, కంటెంట్, పట్టి ఇవి ఈ విభక్తి ప్రత్యయాలు అనేసి ఇచ్చారు. వలెనన్, కంటెంట్, పట్టి వచ్చేసి మనకు పంచమీ విభక్తికి సంబంధించినవండి. పంచమీ విభక్తి. మీకు విభక్తి ప్రత్యయాలు కూడా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు డూము, ఊలు వచ్చేసి ప్రథమ విభక్తి, అలాగే నిన్, నున్, లన్, గూర్చి గురించి వచ్చేసి ద్వితీయ విభక్తి, చేతన్, చేన్, తోడన్, తోన్ వచ్చేసి తృతీయ విభక్తి, కొరకున్, కై వస్తే మనకు చతుర్థి విభక్తి, బలెనన్, కంటెన్, పట్టి పంచమీ విభక్తి అండి. నెక్స్ట్ కిన్, కున్ యొక్క లోన్ లోపలన వచ్చేసి షష్ఠీ విభక్తి, అందున్, నన్ వచ్చేసి మనకు సప్తమి విభక్తి, ఓ, ఓయి, ఓరి, ఓసి ఇవన్నీ వచ్చేసి మనకు సంబోధన ప్రథమ విభక్తిగా మనము చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో వలెన్ అండ్ కంటెంట్ పట్టి అని ఇచ్చారు కాబట్టి ఇవి దేనికి సంబంధించినవి, పంచమి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ. సో గీత గీసిన పదాలలో ఉండేటటువంటి సంధి ఏది అనేసి అడిగారండి. ఇక్కడ మనకు ఓయమ్మ అనేసి ఇచ్చారు. ఓయమ్మ అంటే ఓ ప్లస్ అమ్మ, ఓయమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా ఇండ్లు, మా ఇండ్లు అంటే ఎలా రాస్తామండి, మా ప్లస్ ఇల్లు, మా ఇండ్లు. ఇక్కడ వచ్చినట్లయితే ఇలా మనకు యా అనేది ఇక్కడ మనకు వస్తుందండి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమము అవుతుందండి, కాబట్టి ఇక్కడ యా అనేది వస్తుంది. సో ఇది మనకి ఏ సంధి అవుతుంది, ఎడాగమ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వస్వరానికి పరస్వరానికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలవడాన్ని ఇలా అంటారు. ఇక్కడ వచ్చేసి పూర్వస్వరానికి పరస్వరానికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలవడాన్ని ఏమంటారండి, సంధి అనేసి పిలుస్తారండి, సంధి. నెక్స్ట్ క్వశ్చన్,
ధర్మవిధుడు దీనికి విగ్రహ వాక్యం రాయండి అనేసి అడిగారండి. సో మనకు ధర్మవిధుడు అంటే ఏంటంటే ధర్మమును తెలిసినవాడు. ధర్మమును తెలిసిన వాడిని ధర్మవిధుడు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది ఏది? విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేదాన్ని ఏమంటామండి మనము? విగ్రహ వాక్యం అనేసి చెప్తాము. విగ్రహ వాక్యం. విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్తే దాన్ని ఏమంటాము? విగ్రహ వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వందనం శ్రీరామ అనేసి ఇచ్చారు. ఈ పదబంధంలో గణాలు ఇలా ఉంటాయి అనేసి ఇచ్చారండి. సో మనం వచ్చేసి గణాలను అయితే గుర్తించాలి. లఘువులు అలాగే గురువులు. ఇక్కడ వందనం అంటే మనకు పూర్ణ బిందువుతో ఉండేటటువంటి అక్షరాలు వచ్చేసి గురువు అవుతుందండి. అంటే ఇక్కడ వమ్ అనేది ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకు గురువు అవుతుంది. అలాగే ద అనేది వచ్చేసి మనకు దీర్ఘాక్షరం కాదు, అలాగే పొల్లు హల్లులతో కూడినటువంటి అక్షరం కాదు, కాబట్టి ఇది వచ్చేసి మనకు లఘువు అవుతుంది. అలాగే నమ్ అనేది కూడా మనకు గురువు అవుతుందండి. సో నెక్స్ట్ శ్రీరామ అనే దాన్ని చూసుకుంటే మనకు శ్రీ వచ్చేసి మనకు గురువు అవుతుంది. అలాగే రా అనేది కూడా మనకు దీర్ఘాక్షరము, మా అనేది కూడా దీర్ఘాక్షరం అండి. కాబట్టి వందనం శ్రీరామ అనేది మనకు గురువు లఘువులను గుర్తించినట్లయితే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తకాన్ని మల్లెపువ్వు వలె చూసుకోవాలి. గీత గీసినటువంటి పదం ఏది అనేసి ఇచ్చారు. ఇది మనకు ఉపమా అలంకారానికి సంబంధించిందండి. సో దీంట్లో మనకు వలె అనేది ఏమవుతుంది? ఉపమా వాచకం. వలె అనేది మనకు ఉపమా వాచకం అనేది అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, రైలు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు. ఇది ఏ వాక్యం అనేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకు సంయుక్త వాక్యం అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ కాబట్టి అనేది వచ్చింది కాబట్టి, రైలు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు. ఇది ఏ వాక్యం అవుతుంది? సంయుక్త వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఆయన గణపతి. ఇది ఏ వాక్యం అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆయన గణపతి అనే దాంట్లో మనకు ఎటువంటి క్రియ అనేది లేదండి. సో కాబట్టి ఇది మనకు క్రియారహిత వాక్యం అనేది అవుతుంది. ఆయన గణపతి అనేది ఏ వాక్యము అంటే క్రియారహిత వాక్యము. సంయుక్త వాక్యము, సంశ్లిష్ట వాక్యం, అలాగే ప్రేరణ వాక్యం ఇవన్నీ ఏవి కావండి, క్రియారహిత వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. క్రీస్తు శకం 1000 వరకు ఉండేటటువంటి యుగం ఏది అనేసి అడిగారు. సో దాన్ని వచ్చేసి మనకు ప్రాజ్ఞాన్వయ యుగం అనేసి పిలుస్తామండి. క్రీస్తు శకము 1000 వరకు ఉన్నటువంటి యుగాన్ని ఏమని పిలుస్తాము? ప్రాజ్ఞేయ యుగము. నెక్స్ట్ క్వశ్చన్, తనకు నచ్చిన అంశంపై 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ ఉక్త లేఖనం, ఉక్త రచన, యుక్త రచన, పఠన సామర్థ్యం అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉక్త రచన అండి. తనకు నచ్చిన అంశం పైన 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడాన్ని ఉక్త రచన అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కనీస అభ్యాసన స్థాయిలో విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసేసరికి పరిచయం కావాల్సినటువంటి పదాలు ఎన్ని అనేసి అడిగారండి. సో మనకు దాదాపుగా 5000 పదాలను అయితే కంప్లీట్ చేయాలండి. కనీస అభ్యాసన స్థాయిలో విద్యార్థికి 5వ తరగతి పూర్తి చేసేసరికి ఎన్ని పదాలు పరిచయం కావాలి అంటే 5000 పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు ఎవరు? క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు ఎవరు అనేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి కాల్డ్వెల్ కుక్ అండి. కాల్డ్వెల్ కుక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వాదానికి తత్వశాస్త్రంలో అనుభవవాదం నేపథ్యధారం. సో సంపాదనవాదం అండి. సంపాదనవాదంలో వచ్చేసి తత్వశాస్త్రంలో అనుభవవాదం నేపథ్యధారం. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాలలో ఒకే రకమైన మార్కులు పొందినట్లయితే ఆ పరీక్షను ఏమని పిలుస్తారు? మనకు వచ్చేసి కంపల్సరీ ఈ క్వశ్చన్ అయితే ఉంటుందండి. మనకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సైన్స్ సోషల్ ఇలా ఏ మెథడాలజీలో చూసుకున్నా ఇలాంటి బిట్ కంపల్సరీ ఒకటైతే వస్తుందండి. ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాలలో ఒకే రకమైనటువంటి మార్కులు పొందితే ఆ పరీక్షను ఏమని పిలుస్తారంటే విశ్వసనీయత కలిగినది అనేసి చెప్తామండి. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ చేతి వంట అమృతము. ఇది ఏంటిది అనేసి ఇచ్చారు. మనకు ఉపమా అలంకారమా, ఉత్ప్రేక్ష అలంకారం, అలాగే లటానుప్రాస అలంకారం, రూప అలంకారం అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ అలంకారాలు కూడా కంపల్సరీగా నేర్చుకోండి. ఇక్కడ మనకు అమృతం లాగా అంటే వంట అనేది దేంతో ఇక్కడ వంటకి కానీ అమృతానికి కానీ ఎటువంటి సంబంధం అయితే ఏముండదు. ఈ రెండింటికి సంబంధం లేనటువంటి వాటికి వీళ్ళు వాక్యం అయితే చేయడం జరిగింది. అమ్మ చేతి వంట అమృతము అంటే వంట అమృతం రెండు డిఫరెన్స్ అనేది రెండు వేరు కాబట్టి ఇది మనకి ఏ అలంకారం అవుతుంది? రూపక అలంకారము మనకు దాంతో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ది వచ్చేసి ఆ మార్గంలో వెళ్ళడం మంచిది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏవి అనేసి ఇచ్చారు. మార్గము అనే దానికి పర్యాయ పదాలు ఏమవుతాయండి? తోవ, దారి. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మస్థైర్యము ఇతివృత్తంగా గల పాఠ్యాంశము ఏది? సో ఆన్సర్ వచ్చేసి మేలిమలుపు అండి. మేలిమలుపు అనేటటువంటి లెసన్ యొక్క ఇతివృత్తం ఏది? ఆత్మస్థైర్యము. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సభలో మనుషుల గుంపు ఎక్కువ. గీత గీసిన పదాలు దీనికి సరి అయిన నానార్థక పదాలు అనేసి ఇచ్చారండి. సభ గుంపుకి వచ్చేసి మనకు నానార్థ పదం ఏమవుతుంది? సమాజం అండి, సమాజం. నెక్స్ట్ క్వశ్చన్. సభలో అలాగే మనుషుల గుంపు ఈ రెండిటికి సంబంధించి సరి అయిన నానార్థ పదం ఏంటి? సమాజం. నెక్స్ట్ క్వశ్చన్. రోగాదులచే శిథిలమయ్యేది ఏది అనేసి ఇచ్చారు. ఉత్పత్తి అర్థం అండి. సో ఇది వచ్చేసి శరీరం అండి. శరీరం. రోగాదులచే శిథిలమయ్యేది ఏది? శరీరం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బధ్న పదానికి వికృతి రాయండి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకు? ప్రొద్దు అండి. బధ్న అంటే ప్రొద్దు. నెక్స్ట్ క్వశ్చన్. వీణుల విందు జాతీయ పదానికి అర్థం ఏది అనేసి ఇచ్చారండి. సో వీణుల విందు అనేదానికి జాతీయం ఏమవుతుంది? చెవులకు ఆనందంగా ఉండటం. వీణుల విందు అంటే చెవులకు ఆనందంగా ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి అంతంత కోడికి అర్ధసేరు మసాలా అనేసి ఇచ్చారు. ఇది ఒక జాతీయమా లేకపోతే కళారూపం, సామెత, పొడుపు కథ అనేసి ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఏమవుతుంది? ఇది ఒక సామెత అండి. అంతంత కోడికి అర్ధసేరు మసాలా అనేది సామెత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది మిత్రత్వము. ఆ మిత్రుని వలన కలిగే ప్రయోజనాలను తెలియజేయడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏ పాఠంలో ఉంటుందండి? ఇది వచ్చేసి మనకు స్నేహానికి సంబంధించినటువంటి లెసన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేను మరిచి గెంతుతున్నాయి. ఇందులో ఏ అలంకారం అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఏ అలంకారం అంటే స్వభావోక్తి అండి. కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేను మరిచి గెంతుతున్నాయి అంటే జాతి గుణక్రియలను బట్టి ఒక వస్తువు యొక్క స్వరూప స్వభావాలను యథాతథంగా వర్ణిస్తే మనకు ఏమవుతుంది? స్వభావోక్తి. అంటే వాటి స్వభావాలను యథాతథంగా చెప్తే. మీనములు అంటే ఏంటండి? చేపలు ఎప్పుడైనా మనకు వాటర్లో గెంతుతూనే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క స్వభావమే అది. కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది? స్వభావోక్తి. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి దివ్య ఔషధం అనే పదమును విడదీస్తే అనేసి ఇచ్చారండి. ఇలాంటి బిట్స్ వచ్చేసి మనకు
చాలా రెగ్యులర్గా అన్ని క్వశ్చన్ పేపర్స్లలో అడుగుతున్నారండి. దివ్య ఔషధము అంటే మనం ఎలా విడదీస్తాము? దివ్య ప్లస్ ఔషధం అండి. దివ్య ప్లస్ ఔషధము, దివ్య ఔషధము. నెక్స్ట్ క్వశ్చన్, ద్విగు సమాసానికి చందనిది ఏది అనేసి ఇచ్చారండి. ద్విగు సమాసం, ద్విగు అంటే ఏమవుతుందండి, మనకు సంఖ్యను సూచిస్తుంది. ద్విగు సమాసం దేన్ని సూచిస్తుంది? సంఖ్యను సూచిస్తుంది. ఇక్కడ దశ దిశలు అనేది, దశ అంటే 10 కదా, సో ఇది ద్విగు సమాసం. సప్త ద్వీపాలు ఇది కూడా మనకు ద్విగు సమాసం. 3 చేపలు ఇది కూడా ద్విగు సమాసం అండి. కానీ ఇది ఏంటంటే ఫలపుష్పాలు అండి. ఫలపుష్పాలు మనకి ఏమవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుందండి. ద్వంద్వ, ఎందుకంటే ఫలపుష్పాలు అంటే ఫలమును పుష్పాలు, ఇవి మనకు 2 అనమాట. సో కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. సో ఇక్కడ ఇచ్చిన దానికి చూసుకున్నట్లయితే ద్విగు సమాసం కానిది ఏది? ఫల పుష్పాలు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ఆయన అసువులు బాసారు. ఇక్కడ అసువులు అని గీతన పదానికి అర్థం రాయండి అనేసి ఇచ్చారండి. అసువులు అంటే ఏంటండి? ప్రాణాలు. అసువులు అంటే ప్రాణాలు. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన కాల అసమాపక క్రియ ఏది అనేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే మనకు క్వార్థకం, ఛేదార్థకం, అభ్యార్థకం, శతార్థకం అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. వర్తమాన కాల అసమాపక క్రియను ఏమంటాము? శతార్థకం అనేసి పిలుస్తామండి. అలాగే భవిష్యత్ కాల అసమాపక క్రియ అంటే ఛేదార్థకం. ఇది భవిష్యత్ కాల అసమాపక క్రియ అండి, ఛేదార్థకం అవుతుంది. నెక్స్ట్ క్వార్థకం అంటే భూతకాలిక అండి. క్వార్థం అంటే భూతకాలిక. భూతకాలిక అంటే ఆల్రెడీ జరిగిపోయినదండి. క్వార్థకం అంటే భూతకాల అసమాపక క్రియ. ఛేదార్థకం అంటే భవిష్యత్ అంటే జరగబోయే కాలంకి సంబంధించినటువంటి అసమాపక క్రియ. శతార్థకం అంటే వర్తమాన కాల అసమాపక క్రియ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలానికి సంబంధించినటువంటి అసమాపక క్రియను శతార్థకం అంటారు. అప్యార్థకం అంటే 2 వాక్యాలు చెప్పే విషయాలు కానీ విరుద్ధకాలు అయి ఉంటే, అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండేటటువంటి వాక్యాలు ఉంటే వాటిని వచ్చేసి మనము అప్యార్థకంగా చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటిది ఇదండి. సో వర్తమాన కాల అసమాపక క్రియ ఏది? శతార్థకము. భవిష్యత్ కాలానికి సంబంధించిన అసమాపక క్రియ ఛేదార్థకము. అలాగే భూతకాలిక అసమాపక క్రియ క్వార్థకం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీవు పాఠం చదువు ఏ రకమైన వాక్యం అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ఏ రకమైన వాక్యం అవుతుంది? విద్యార్థక వాక్యం అండి. నువ్వు పాఠం చదువు, నువ్వు నేను చెప్పింది విను, జస్ట్ ఇవన్నీ మనకేమవుతుంది? విద్యార్థక వాక్యము. సామర్థ్యార్థక వాక్యం అంటే వారి యొక్క సామర్థ్యాలను తెలియజేస్తే దాన్ని సామర్థ్యార్థక వాక్యం అంటారు. ప్రశ్నార్థక వాక్యం అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాగే నిషేధార్థక వాక్యం అంటే ఇది చెయ్యొద్దు అనేసి మనం ఎలా అయితే చెప్తామో అటువంటి నెగిటివ్ వాటిని నిషేధార్థక వాక్యాలు అనేసి పిలుస్తారు. సో ఇక్కడ నీవు పాఠం చదువు అనేది ఏ రకమైనటువంటి వాక్యము? విద్యార్థక వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు కథానిక ఏది అనేసి ఇచ్చారండి. సో తొలి తెలుగు కథానిక వచ్చేసి మనకు దిద్దుబాటు అండి, దిద్దుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, మకుటాన్ని కలిగిన ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. వీటిల్లో మకుటం దేనికి ఉంటుంది? ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. శతకము. మకుటాన్ని కలిగిన ప్రక్రియ ఏది అంటే శతకం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారెనో అని ఆవేదన చెందింది ఎవరు అనేసి ఇచ్చారండి. ఇది మనకు కంటెంట్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసి మీసరగండ విశ్వరూపాచారి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 11వ అక్షరము యతి స్థానంగా ఉన్నటువంటి వృత్య పద్యం ఏది అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చంపకమాల అండి. చంపకమాలకు వచ్చేసి మనకు 11వ అక్షరానికి యతి స్థానం అవుతుంది. మత్తైభానికి చూసుకున్నట్లయితే 14వ అక్షరం మనకు యతి స్థానం అవుతుంది. శార్దూలానికి వచ్చేసి 13వ అక్షరం. ఉత్పలమాలకు వచ్చేసి 10వ అక్షరం అండి. యతి స్థానాలు గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ చంపకమాలకు వచ్చేసి 11వ అక్షరము, మత్తేభానికి వచ్చేసి 14వ అక్షరం, శార్దూలం వచ్చేసి 13, ఉత్పలమాలకు వచ్చేసి 10వ అక్షరం వచ్చేసి యతి స్థానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బెల్లం కొట్టిన రాయి ఈ జాతీయానికి సరిపోయేటటువంటి న్యాయం ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బెల్లం కొట్టిన రాయి ఇది వచ్చేసి గుడోపల న్యాయం అండి. ఏమవుతుంది? గుడోపల న్యాయం. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృత ప్రాకృత తుల్యమైన భాష ఏది అనేసి వచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తే మనకు తత్సమం అండి. తత్సమం. సంస్కృత ప్రాకృత తుల్యమైనటువంటి భాష తత్సమము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తానొక ప్రకృతి ఆరాధకుడినని విజయ్ అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చమన్నాడండి. సో ప్రత్యక్ష కథనంలోనికి మార్చితే ఏమవుతుంది? నేనొక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు. సో ఇది మనకు పరోక్ష కథనంలో ఉందండి. సో ప్రత్యక్ష కథనానికి మారుస్తే నేనొక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, భర్తృహరి సుభాషితములు తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి మనకు ఏనుగు లక్ష్మణ కవి అండి. భర్తృహరి యొక్క సుభాషితములను తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది? సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే చదవక, చదువుతూ, చదివి, చదివితే అనేసి ఇచ్చారు. సో వ్యతిరేక పదార్థం ఏమవుతుంది? చదవక అండి. చదవక. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి మధ్యమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు ఏవి అనేసి ఇచ్చారండి. మనకు మధ్యమ పురుషకు సంబంధించినవి వచ్చేసి నీవు, మీరు అండి. నీవు, మీరు అనేది మధ్యమ పురుష అవుతుంది. సో ఇక్కడ మనకు మధ్యమ పురుష అంటే ఏంటంటే ఎదుట ఉన్న వారిని గురించి తెలియజేస్తే దాన్ని మధ్యమ పురుష అనేసి చెప్తామండి. సో దీనికి నీవు, మీరు ఇలాంటివి వస్తాయి. అలాగే ఉత్తమ పురుష అంటే తనను గురించి తాను తెలియజేస్తే ఉత్తమ పురుష అంటారండి. సో ఉత్తమ పురుషలో వచ్చేసి నేను, మేము అనేటటువంటివి వస్తాయి. నేను, మేము. అలాగే ప్రథమ పురుష అంటే ఏంటండి? ఎక్కడో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడితే దాన్ని ప్రథమ పురుష అనేసి చెప్తాము. అంటే వాడు, ఆమె, అది, అవి మనకు ప్రథమ పురుష అవుతాయండి. సో ఇక్కడ మనకు మధ్యమ పురుష అడిగారు కాబట్టి మధ్యమ పురుష అంటే ఏంటి? మన ఎదురుగా ఉన్న వారిని గురించి తెలియజేస్తే దాన్ని మధ్యమ పురుష అంటారు. అంటే నీవు, మీరు ఇవి మనకు మధ్యమ పురుషకు సంబంధించినవి. నేను, మేము అనేవి దేనికి సంబంధించినవి? ఉత్తమ పురుష. అది, అతడు, ఆమె ఇవన్నీ మనకు ప్రథమ పురుషకి సంబంధించినవండి. నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధాల వలన నష్టపోయేది సామాన్యులే. ఇది ఏ రకమైన వాక్యం అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు నిశ్చయార్థక వాక్యం అవుతుందండి. నిశ్చయార్థక వాక్యం అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఇటువంటి యుద్ధాలు జరిగినా నష్టపోయేది వచ్చేసి సామాన్యులే అని. సో దాన్ని నిశ్చయార్థక వాక్యం అంటాము. ప్రశ్నార్థక వాక్యం అంటే మీకు తెలిసిందే, క్వశ్చన్ మార్కు. ఆశీర్వాదక వాక్యం అంటే మీరు బాగుండాలని కానీ లేకపోతే చల్లగా ఉండాలని ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఆశీర్వాదక వాక్యాలు అవుతాయి. సో ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.